రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాను, తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఖ్యాతిని ఎన్వడింపజేస్తామని చెప్తూ ఉన్నప్పుడు మార్పు వచ్చింది మాలో. ఆ మార్పు ఏంటో గమనించాలి అని చెప్తున్నప్పుడు అసలు నిజంగానే నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది, మార్పు ఏంటబ్బా అని. కానీ ఏం మార్పు అది? గత ప్రభుత్వం యొక్క అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన వాటిని తిరిగి మళ్ళీ జరుగుతాము అని. ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది, ఏ జరిగినా జరగకపోయినా రైతుల ఆత్మహత్యలు మాత్రం గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగానైతే ఆత్మహత్యలని జరిగాయో అదే ఆత్మహత్యలు ఇప్పుడు పరంపర కొనసాగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి వేటు వ్యవసాయ రంగం మీద పడింది. వ్యవసాయ రంగానికి ప్రధానమైన రైతాంగాన్ని ఒక విధంగా చెప్పాల్సి అంటే వేటాడుతుందేమో అనిపిస్తూ ఉంది. రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. ఈ రైతుల ఆత్మహత్యల కాడికి వచ్చేసినప్పుడు అంటే వాళ్ళ కష్టాలు అవన్నీ చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, రైతులకు కావలసిన పెట్టుబడి విషయంలో కానీ, భూమి ఉన్నవాడు లేదా కౌలుకు చేసుకున్నవాడికి మొట్టమొదటి కావాల్సింది పెట్టుబడి. ఆ పెట్టుబడికి ఏమాత్రం కొంచెం వానచెనుకు పడక ముందు నుంచే అంటే అటు వానకాలం పంటలకు కానీ ఇటు యాసంగి పంటలకు కానీ అతను ఊరంతా తిరిగి ఎవరైనా వడ్డీలకు ఇస్తారా అని పెట్టుబడి కోసం తిరిగి వడ్డీలకు తెచ్చుకొని వడ్డీలు కూడా కట్టలేని స్థితిలో ఆ భూమిని కౌలుకు ఏదన్నా చేసుకోగల పెట్టుబడిదారు ఎవరైనా ఉంటే అతనికి అంటే వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారుల సంఖ్య పెరిగినాక, వ్యవసాయ రంగంలో పెట్టుబడి పెరిగినాక, పెట్టుబడిదారి రైతులు వచ్చిన తర్వాత అంటే చిన్న రైతుల దగ్గర నుంచి కౌలుకు తీసుకునే సిస్టమ్ ఏర్పడిన తర్వాత వీళ్ళందరూ కౌలుకి ఇచ్చేసి పెద్ద రైతులకు కౌలుకి ఇచ్చి తను రైతాంగాన్ని వ్యవసాయాన్ని వదిలేసి భూమిని వదిలేసి పట్టణాలకు వెళ్ళిన పరిస్థితి కనపడేది. ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో సాగు పెరిగింది. అంటే చిన్న వాళ్ళు 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళు పట్టణాలకు పోయిన వాళ్ళు తిరిగి మళ్ళా పల్లెలలోకి వచ్చి వ్యవసాయం చేసుకున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే నీటి వనరులు పెరగటం, గ్రౌండ్ వాటర్ పెరగడం. దాంతో లక్షల ఎకరాల సాగు పెరిగిపోయింది. పెట్టుబడి కోసం వచ్చేసరికి దాన్ని పెట్టుబడిగానే గవర్నమెంట్ చూసింది. రైతు బంధును కూడా ఒక సంక్షేమ పథకంగా కాకుండా అది ఒక పెట్టుబడిగా తీసుకొచ్చి రైతులకు పెట్టిన పెట్టుబడిగా తీసుకొచ్చేసి పెట్టిన తర్వాత పెట్టుబడి వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత ఎంతో కొంత చేతికి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని చేసుకోవడాన్ని మరింత పెంచారు వాళ్ళు. తర్వాత ఈ రైతు బంధు ఒక ఆధారంగా కూడా, ఎందుకంటే కరెక్ట్ టైంలో వచ్చే డబ్బులై అయితే ఇప్పుడు రైతు బంధుని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ రైతు భరోసాగా మార్చింది. రైతు బంధు 10,000 అయితే రైతు భరోసా 15,000 అని చెప్పింది. మరి రైతు భరోసా 15,000 రైతు బంధు 10,000 ఇవి వచ్చేటి అయినా ఇప్పుడున్న గవర్నమెంట్ రైతు బంధు ఇస్తుందా, రైతు భరోసా ఇస్తుందా? రైతు బంధు ఇస్తే 10,000 ఇవ్వాలి, రైతు భరోసా ఇస్తే 15,000 ఇవ్వాలి. మరి దేనికి సిద్ధపడుతుంది అన్నది ఒకటి. కానీ రైతులు ఆత్మహత్యల్ని అరికట్టాల్సిన పరిస్థితి మాత్రం ప్రభుత్వం మీద ఉంది. ఆ ప్రభుత్వం కాడికి వచ్చేసరికి వాళ్ళు చెబుతున్నది ఏంటి, రేవంత్ రెడ్డి అసలు ఏమీ లేవు అన్నట్టుగా తొక్క కూడా అనుకుంటా బహిరంగ సభలోనే ఒక కామెంట్ చేసిండు. ఆయన ఏమని చేశాడు, నిజంగా మీరు అంటే ఆ ఆందోళన అప్పటికే ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ దీని మీద ప్రత్యేక ఆందోళన కూడా చేపట్టింది నిరంతరంగా. దానికి నిజంగానే కనుక ఉంటే ఆ పేర్లు నాకు ఇవ్వండి, నేను దాన్ని 24 గంటల్లో వాళ్ళకి నేను నష్టపరిహారం ఇస్తాను, అంటే ఎంతో కొంత సాయం చేస్తా కుటుంబ సపోర్ట్ అని అన్నాడు. ఎవరో ఇస్తే పేర్లు తీసుకోవాలా? రోజు పేపర్లు తీస్తే ఆ పేపర్లో కనపడతలేదా? ఫోటోలతో సహా, గ్రామాలతో సహా ప్రతిపక్షం కూడా ప్రకటించింది, అది వేరు. కానీ ఓపెన్గా నీకు నడుస్తున్నప్పుడు, నీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఇవన్నీ కనపడుతున్నప్పుడు, పేపర్లో రోజు వస్తున్నప్పుడు మరి నీ యంత్రాంగం అంతా ఏం చేస్తుంది? పోనీ సంఖ్య ఇచ్చా, వాళ్ళు చెప్పింది ఎక్కువ నువ్వు చెప్పింది తక్కువ ఉందనుకో, నువ్వు లెక్కేసిన వాడికైనా ఇచ్చింది ఏది? ఆ 24 గంటలు గడిచిపోయింది కదా, నువ్వు ఎవరికి సహాయం అందించావు, ఎంత సహాయం అందించావు ఇప్పుడు నువ్వు తెలియజేయి. కానీ ఏదైనా రైతాంగం మీద ప్రభుత్వ ఆలోచన విధానం మారకపోతే మాత్రం రైతుల ఆలోచన విధానం మారుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజే వస్తుంది.